రైట్ అన్న. అసెంబ్లీ సమావేశాలు నడుస్తా ఉన్నాయి. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చాలా వర్గాలకు అంటే పోయిన తాప ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనీసం 25% కూడా ఖర్చు పెట్టలే. పెట్టుడు వరకే ఉన్నది. దాంట్లోకెళ్ళి తీసి ఖర్చు పెట్టుడైతే లేదు. ఈసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు. బీసీలకు అన్యాయం చేసిండ్రు ప్రధానంగా. బీసీలకు దోకా చేసిండ్రనే ముచ్చట వినబడతా ఉన్నది. ఏం చెప్తారన్న మీరు? అంటే పోయినసారి బడ్జెట్‌ది వచ్చేసరికి తెలుస్తది. హ్మ్. ఎందుకంటే ఇంకా మార్చి అయిపోలే కదా! హ్మ్. 24, 25 ఇప్పుడు తెలుస్తుంది. హ్మ్. హ్మ్. అయితే హరీష్ రావు గారు చెప్పిన ఫిగర్స్ చూసినట్టయితే నేను ఎకనామిక్ సర్వే అని చదవలేదు కానీ హ్మ్. ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గ్రోత్ రేట్ అనేది బాగా పడిపోతూ ఉంది. అవును. మనకు ఆర్థిక పురోగతి అనేది రివర్స్లో ఉంది. హ్మ్. డబుల్ డిజిట్ ఉండాల్సింది సింగిల్ డిజిట్లకు వచ్చింది. హ్మ్. అందులో కూడా చాలా తక్కువ ఉంది. 6% అంతకుముందు 4% ఇప్పుడు. కమర్షియల్ గ్రోత్ కమర్షియల్ రేట్. అంటే ఇప్పుడు ట్యాక్సెస్లో గ్రోత్ రేటు, హ్మ్. ట్యాక్స్ వసూళ్లలో గ్రోత్ రేటు. హ్మ్. కాబట్టి ఈ విషయాల మీద చూసినప్పుడు ఏంటంటే పాలన అనేది గాడి తప్పింది. అది అనుకున్న పద్ధతిలో ముందుకు పోవాల్సింది పోవట్లేదు. హ్మ్. కేసీఆర్ వేసిన పునాది మీద రేవంత్ రెడ్డి వచ్చి సామ్రాజ్యాలు నిర్మించుదాము అనుకున్నాడు. బట్ అది కూడా చాతనైతలేదు ఆయనకు. ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నది అంటే గ్రౌండ్ వాటర్ బాగా పెరగడం వల్ల, కేసీఆర్ గారు అప్పుడు రిజర్వాయర్లన్నీ కట్టడం వల్ల హ్మ్. ఆ నీళ్ళనే వీళ్ళు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈయన కొత్తగా రూపాయి ఖర్చు పెట్టింది లేదు ప్రాజెక్టులకు కానీ వీటికి కానీ. మరి ఎట్లా పెరిగింది అంటే అంతకుముందు వేసిన పునాది అది. ట్యాక్స్ రెవెన్యూ విషయంలో కూడా అప్పుడు అదివరకు 29,000 కోట్లు 56 ఏళ్లలో 57 ఏళ్లలో పెరిగితే హ్మ్. 0 నుంచి 29,000 కోట్లు. బట్ కేవలం కేసీఆర్ ఉన్న 9.5 సంవత్సరాల్లో 1,12,000 కోట్లకు పోయింది. హ్మ్. జిఎస్డిపి పెరిగింది. దాదాపు 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పోయింది. హ్మ్. అది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 16 లక్షల కోట్లు అయింది. హ్మ్. అట్లా తలసరి ఆదాయం కూడా ఇప్పుడు 96,000 రూపాయలు ఉంటే 3.5 లక్షలకు పెరిగింది. కొంత ఇప్పుడు ఆ గ్రోత్ పెరగాలి కానీ అది పెరుగుతలేదు. హ్మ్. తర్వాత కొత్త పరిశ్రమలు రావట్లేదు. కొత్త ఐటీ ఉత్పత్తులు జరగడం లేదు. ఐటీ కంపెనీస్ కొత్తగా వచ్చినా ఏం లేవు. అంటే ఎక్కడిదక్కడ మందగించింది. కొత్తగా చుడు ఈ స కాదు గానీ ఈ ఉన్నయే స- పోతున్నాయి ఈ అని. సంవత్సరం వర్షాలు పడకపోతే దేశంలో నంబర్ 1 ఉన్నది 7వ స్థానానికి 8వ స్థానానికి పడిపోతుంది. హ్మ్. తలసరి ఆదాయంలో నంబర్ 1గా ఉండే కేసీఆర్ అప్పుడు. హ్మ్. ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. ఇదంతా రేవంత్ రెడ్డి ఘనకార్యం. హ్మ్. రియల్ ఎస్టేటు ఆయనే నాకు రియల్ ఎస్టేట్ తెలుసని అన్నాడు కదా! నా వృత్తే అది, నా ప్రొఫెషనే అదని. అది కూడా చేసుకోలేకపోయాడు. హ్మ్. అందులో కూడా మనం ఎక్కడికో పడిపోయాం. హ్మ్. ఇలా 4, 5 లక్షల ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎవరు ధైర్యం చేయట్లేదు. రియల్ ఎస్టేట్ పోవడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గినాయి. ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఒకరు రియల్ ఎస్టేటే చేస్తారు. హ్మ్. ఎవరి ఇల్లు గడుస్తలేదు. బీసీలకు సంబంధించి బడ్జెట్. అంటే బీసీలకు అన్యాయం చేసిండ్రు. సగం కూడా ఖర్చు పెడతలేరు అని చెప్పేసి. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారంటే బీసీలకు సబ్ ప్లాన్ పెడతామని అన్నారు. హ్మ్. తర్వాత 5 సంవత్సరాల్లో 25 వేల కోట్లు బీసీలకు ఖర్చు పెడతామని చెప్పారు. హ్మ్. కనీసం 5,000 కోట్లు కూడా పెట్టిన పరిస్థితి లేదు ఈ మొత్తం 2.5 సంవత్సరాల్లో. హ్మ్. అంటే ఏడాదికి 20 కోట్లు అని చెప్పినట్టు గుర్తు నాకు, హ్మ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ! అటువంటిది మొత్తం ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. పెట్టింది ఏం లేదు. పెట్టింది కూడా ఖర్చు చేయరు. హ్మ్. ఆ సగం కూడా ఖర్చు చేయరు. మళ్ళీ డైవర్ట్ చేస్తూనే ఉంటారు. హ్మ్. కాబట్టి బీసీల పట్ల ఒక వ్యతిరేక ధోరణి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉంది. హ్మ్. బీసీ కులగణన దగ్గర నుంచి మొదలుపెట్టి రిజర్వేషన్ల విషయంలో కానీ, హ్మ్. ఎన్నికలప్పుడు చేసిన తతంగం కానీ, కోర్టులను అడ్డం పెట్టుకొని సాగించింది కానీ, ఇవన్నీ చూస్తే మనకేందంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. హ్మ్. వాళ్ళు ఏ డిక్లరేషన్ కూడా అమలు చేస్తలేదు. బీసీ డిక్లరేషన్ ఒకటే కాదు. హ్మ్. ఎన్నైతే చెప్పిందో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. రైట్. ఒక ముదిరాజులకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే చేపల పంపిణీ, రొయ్యల పంపిణీ చూసుకున్నట్లయితే వాళ్ళ మీద ఒక 120 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకొచ్చే ఆదాయం 3,000 కోట్ల రూపాయలు. కనీసం బడ్జెట్‌లో 20 కోట్లు కూడా కేటాయించలేదంట. ఏం చెప్తారన్న? అదే వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. ఇప్పుడు పెండింగ్ ఉండి సెలెక్ట్ అయిన గొర్రెలు ఇవ్వలేదు. హ్మ్. వాళ్ళ దగ్గర మార్జిన్ మనీ కూడా కట్టించుకున్నారు. హ్మ్. ఇప్పుడు అందులో 75% గవర్నమెంట్ ఫ్రీ ఇస్తే 25% రైతులు కట్టాలి కదా! అవు. ఆ 21 గొర్రెలు కూడా ఇయ్యలేదు. 15,000 ఎంతో పెండింగ్ ఉండే అప్పుడు. ఇది హ్మ్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హ్మ్. ఆయన ఇచ్చాడు అందరికీ. ఇయ్యంగా కూడా ఇంకా 15,000 మందికి ఇవ్వాల్సి ఉండే. అది కూడా ఇవ్వలేదు. దళిత బంధు సెలక్షన్ అయిన వాళ్ళది కూడా ఇవ్వలేదు. సెలక్షన్ అయిన వాళ్ళది. సగం పడ్డాక షార్ట్ కూడా లిస్ట్ అయిన వాళ్ళది. ఆ! వాళ్ళది కూడా ఇవ్వలేదు. అంటే ప్రతి సంవత్సరం కొంతమందికి ఇస్తామని చెప్పి ఆ కేసీఆర్ దిగిపోయే టైంలో ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అయిపోలే కదా! హ్మ్. డిసెంబర్‌లో కదా ఆయన దిగిపోయింది. మార్చి దాకా 15,000 మందికి ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదు.
ఒక్క కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. అప్పుడు వాళ్ళు కట్టినాయి ఇప్పుడు వీళ్ళు అలాట్ చేస్తుండ్రు. మూసి బాధితులకు కానీ ఇతరులకు కానీ. ఒక్కటి కొత్తగా వాళ్ళు కట్టలేదు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చే కొత్త ప్రాజెక్టు కట్టలేదు. పాత ప్రాజెక్టులో డబ్బులు పెట్టట్లేదు. ఎంతసేపు మాటలు చెప్పుడు, మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? 3 లక్షల మళ్ళీ అప్పయింది, మళ్ళీ 3 లక్షల కోట్లు అప్పయింది. ఎందుకు వాగ్దానాలు హామీలు అమలు చేయట్లేదని ఒక ఢిల్లీలో ఓ ఛానల్ అడిగితే అంత కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండే, మరి నువ్వు అదవరకు తెలియదా నీకు? అప్పుడు అదివరకు అలవి కానీ హామీలు ఇస్తున్నారని చెప్తే మేము 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళం, మాకు తెలియదా ఎట్లా పరిపాలన చేయాలనో, ఆర్థిక వనరులు ఎట్లా పెంచాలనో అన్నాడు. అది ఇప్పుడేమో కేసీఆర్ మీద దోస్తుంది. ఈ అంశము బీసీలకు సంబంధించిన అంశం అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు కనీసం బీసీలకు మంచి చేద్దామన్న ఆలోచన కూడా మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేకుండే కదా అని మళ్ళీ రివర్స్ బీసీలకు ఎంతో కొంత ప్రయోజనం అలానే జరిగింది. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటే అందరికి వచ్చునేమో. బట్ ఒక్కొక్క పథకం, బర్రెలు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, చేపలది కేసీఆర్ గారు మొదలుపెట్టాడు, ఉచితంగా చేప పిల్లలు వేయడం అనేది. వీటితో పాటుగా అనేక పథకాలు. రైతులంతా కూడా బీసీలే ఉంటారు ఎక్కువ. ఎవరో సంపన్న రైతులు అగ్రకులాల వాళ్ళు కొందరు ఉన్నా కూడా ఇప్పుడు అదివరకేమో ఒక కాపుల వ్యవసాయం చేసేది. ఇప్పుడు కాపులు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకో రకరకాల అవసరాలకో అప్పుల కిందనో భూములు అమ్ముకుంటే అలా యాదవులు కొన్నారు, గొల్ల కుర్మలు కొన్నారు, తర్వాత గౌడ్స్ కొన్నారు. మా ఊరు ఎక్కువ కలాల్సి ఉంటారు, గౌడ్స్ ఎక్కువ ఉంటారు. మా ఊర్లో మేము భూములు అమ్ముకున్నాం, గౌడ్స్ ఎక్కువ భూములు కొన్నారు. ఆడ గొల్లలు కూడా భూములు కొన్నారు. ఎందుకంటే గొల్లల వృత్తి మేకలు గొర్రెలను పెంచి అమ్మడం. వెనకట్లాగా కుర్మలకు కంబలు చేసేది లేదు ఇప్పుడు. కానీ కంబలు వృత్తి పోయినా కూడా గొర్రెలు మేకలు అయితే పెంచుతాళ్ళు అమ్ముతున్నారు. కేసీఆర్ ఇచ్చిన గొర్రెల వల్ల కూడా ఇన్కమ్ పెరిగింది వాళ్ళకు. అట్లా గౌడ్స్ 24 గంటలు 365 రోజులు కళ్ళు దొరుకుతుంది మా ఊళ్ళో. కాబట్టి వాళ్ళు టూరిస్టులు వస్తారు రామప్పకు. వచ్చినప్పుడు ఆడ కళ్ళు మడువాలు ఉంటాయి, వాళ్ళకు ఆదాయం ఎక్కువ ఉంటుంది. అదే కాపలు అమ్ముకుంటే వాళ్ళు కొనేటారు. కాబట్టి ఇవాళ వ్యవసాయం అంటే అందరిది, ఒక్క కాపులదే కాదు. కాబట్టి వాళ్ళకి రైతు బంధు రకరకాల స్కీమ్ల వల్ల, నీళ్ళు ఇవ్వడం వల్ల అందులో కూడా మంచి పంటలు పండి ఆదాయం పెరిగింది. కాబట్టి కేసీఆర్ పీరియడ్లో బీసీలను చిన్న చూపు చూశారనేది సగం సత్యం సగం అసత్యం. ఎందుకంటే చెప్పిన ఆయన చేయలేదు కాబట్టి సగం అసత్యం, సగం సత్యం సగం సత్యం. కొన్ని అన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చెప్పేది సగం అసత్యం. కేసీఆర్ పీరియడ్లో బీసీలకి ఇది చేస్తే ఇంకా బాగుండునేమో అన్న ఆలోచనలల్లో ఏం చెప్తారన్న? ఒక 2-3 అట్లా. అంటే ఆయనకు ఇంకా టైం కావాల్సి ఉండే. ఎందుకంటే ఎవరైనా ఒక 10 ఏళ్ళ పీరియడ్లోనే మొత్తం 50 ఏళ్ళ విధ్వంసం నుంచి బట్టగట్టిస్తాడు అంటే సాధ్యం కాదు, ఎవరున్నా కాదు అది. ఇప్పుడైతే తిరోగమనమే ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టి కనీసం ఆ మేరకైనా చేయగలిగాడు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఆయన ఏవైతే బీసీల విషయంలో ఆలోచించిండో అవన్నీ అమల్లోకి వచ్చేటి.